హాయ్ హలో ఎవ్రీవన్, నేను తెలుగు టెక్ అప్డేట్స్ నుంచి మీ ప్రేమ్ కుమార్. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు వస్తుంది. ఓకే, నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ మెమరీ కార్డ్ సడన్గా పనిచేయడం మానేసిందా? మీ ఫోటోలన్నీ వీడియోలన్నీ పోయాయని మీరు బాధపడుతున్నారా? ఓకే, మీ మిస్ అయిన ఫొటోస్ వీడియోస్ ఎలా రికవర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఓకే, మనం మిస్ అయిన ఫొటోస్ లేదా వీడియోస్ ఎలా రికవర్ చేసుకోవాలంటే, మనం సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసుకుని మనం మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మెమరీ కార్డ్ని మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేయండి. మనం దీనికి ఈ ప్రాసెస్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ 4 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. మనం డేటా రికవరీ సాఫ్ట్వేర్, కాల్ రికవరీ ప్రో, ఫోటో రికవరీ, రికవర్ మై ఫైల్స్, వండర్ షేర్, రికవర్ టూల్. ఈ 5 సాఫ్ట్వేర్స్లో నేను మీకు రిఫర్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే, బెస్ట్ సాఫ్ట్వేర్ వండర్ షేర్ రికవరీ టూల్. వండర్ షేర్ రికవరీ టూల్ సాఫ్ట్వేర్ అనేది మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికవరీకి చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోవాలి మీ పీసీలో. ఆ సాఫ్ట్వేర్ యొక్క లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మెమరీ కార్డ్ ల్యాప్టాప్కి కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, సిస్టమ్ ఓపెన్ చేస్తారు కదా, సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీకు ఇలాగా ఒక డిస్ప్లే కనబడుతుంది. డిస్ప్లే కనబడినప్పుడు డేటా రికవరీ, వండర్ షేర్ డేటా రికవరీ ఇక్కడ చూసినట్లయితే దీంట్లో మీకు 4 ఆప్షన్లు కనబడతాయి. లాస్ట్ ఫైల్ రికవరీ, పార్టిషన్ రికవరీ, రా ఫైల్ రికవరీ, రెజ్యూమ్ రికవరీ. ఈ 4 ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ 3rd ఆప్షన్ ఉంది కదా, రా ఫైల్ రికవరీ. ఈ రా ఫైల్ రికవరీ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీరు వెంటనే మీకు ఇంకో డిస్ప్లే అపియర్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫోటో, గ్రాఫిక్స్, MP3 ఆడియో, వీడియో, అఫీషియల్ డాక్యుమెంట్స్, ఈమెయిల్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఈ సాఫ్ట్వేర్లో మీరు ఏంటంటే ఫొటోస్ వీడియోసే కాకుండా మీ MP3 ఫైల్స్ వచ్చేసి అఫీషియల్ డాక్యుమెంట్స్, ఈమెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు రికవర్ చేసుకోవచ్చు. అందుకే నేను మీకు ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ని మీకు రిఫర్ చేశాను నేను. కాబట్టి మీరు ఇప్పుడు రికవర్ చేసుకునే ఫైల్స్ ఏంటంటే, ఫొటోస్ ఆర్ గ్రాఫిక్స్ అయితే ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి, వీడియోస్ అయితే వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫైల్స్ ఏ ఫైల్స్ రికవర్ మిస్ అయ్యి ఉంటాయో ఆ ఫైల్స్ ఏ ఫైల్స్ అయితే రికవర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విండో అపియర్ అవుతుంది. ఈ విండో అపియర్ అవ్వగానే మీరు మెమరీ కార్డ్ కనెక్ట్ చేశారు కదా, దాని యొక్క లొకేషన్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దాని యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూసారు కదా, ఒకవేళ మీకు లొకేషన్ గుర్తులేదనుకోండి, ఐ కాంట్ రిమెంబర్ అని కొట్టండి. ఐ కాంట్ రిమెంబర్ అని కొడితే దాని అంతటా అదే లొకేషన్ తీసుకుని మీకు ఒక ఫైల్స్ అనేది రికవర్ స్టార్ట్ చేస్తుంది. మీరు అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, లొకేషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ 2 మీకు ఆప్షన్స్ కనబడతాయి. డీప్ స్కాన్ మోడ్, ఎనేబుల్ రా ఫైల్ రికవరీ. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే, ఎనేబుల్ డీప్ స్కాన్. డీప్ స్కాన్ అంటే మొత్తం అంతా డీప్గా స్కాన్ అవుతుంది. స్కాన్ అయ్యి మీ ఫైల్స్ ఏవైతే ఫైల్స్ అయినా మిస్ అయ్యి ఉన్నాయో ఆ ఫైల్స్ అయినా కంప్లీట్గా స్కాన్ చేస్తుంది. కంప్లీట్గా స్కాన్ చేసిన తర్వాత ఎనేబుల్ డీప్ స్కాన్ అని కొట్టి స్టార్ట్ చేయగానే మీ స్కానింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్కానింగ్ స్టార్ట్ అవుతుందో మొదలైందో మీ మిస్ అయిన ఫైల్స్, వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే అవడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఎప్పుడైతే అపియర్ అయినాయో ఇక్కడ అపియర్ అయిన ఫైల్స్ అన్ని కాపీ చేసుకుని మీరు మెమరీ కార్డులో పేస్ట్ చేసుకోవచ్చు, లేదా మీ ల్యాప్టాప్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చూసినట్లయితే ఇది ఒక సింపుల్ మెథడ్, మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికవర్ చేసుకోవడానికి, అండ్ బెస్ట్ మెథడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రేమ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.